ప్రతి ఒక్కరు ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ గురించి మాట్లాడు. ఫోర్త్ సిటీ ఎలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ లో? హైదరాబాద్ కు వచ్చేసి 400 years హిస్టారికల్ హిస్టరీ ఉంది. హైదరాబాద్ నవాబ్స్ వాళ్ళు నిర్మించారు, ఫెడరల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా మనం చెప్పుకుంటాం. సో ఆ రోజు జనాభాకి వాళ్ళు చేసిన ప్లానింగ్స్ 100% పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఒక 200 years తర్వాత బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు మనకు సికింద్రాబాద్ ని చూస్ చేసుకుని ఇక్కడ నుంచి రవాణా వ్యవస్థని సో వీళ్ళు కూడా డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఇప్పుడు మనం వాడుతున్న కొన్ని సిస్టమ్ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. హైదరాబాద్ కు వలస చాలా మంది వస్తారు, పాపులేషన్ ఎక్కువైతుంది. దీని ఫెసిలిటీస్ పెంచడానికి మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు 1995 ఆ ప్రాంతంలో మనకు ఇంకొక సిటీ కావాలి అని చెప్పి సైబరాబాద్ ని మనకు కంప్యూటరైజ్ చేసింది, హైదరాబాద్ కి పరిచయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తను దీనికి కొంచెం కనెక్టివిటీ బాగుండాలని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ రోజు అసలు ఔటర్ రింగ్ రోడ్ లేని హైదరాబాద్ ఊహించుకోలేదు. ఎవ్రీ ఔటర్ ఎగ్జిట్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దెన్ ఆఫ్టర్ కేటీ రామారావు గారు ఈ 20 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ అయిందో సైబరాబాద్ ని అంతకంటే ముందుకు తీసుకెళ్లారు. ఫోర్త్ సిటీ కాడికి వచ్చేసరికి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాం, 200 feet రోడ్ ఇస్తున్నాం, స్టార్టింగ్ మెట్రో కనెక్టివిటీ ఇస్తున్నాం. మీరు ఫార్మా సిటీ ఎక్స్పాన్షన్ ఫోర్త్ సిటీ. కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని చెప్పి 19,333 acres ల్యాండ్ పూలింగ్ చేశారు. దానికి అడిషనల్ గా 10,000 acres రేవంత్ రెడ్డి గారు యాడ్ చేసుకుని 30,000 acres లో ఫ్యూచర్ సిటీని మనం నిర్మిస్తున్నాం. ఇక్కడ మనకు ఏఐ సిటీ అని చెప్పి ప్రపంచంలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 10,000 ఎకరాలను కేటాయిస్తున్నామని చెప్పి డేరింగ్ గా ప్రపోజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. దాంతో పాటు